లొకేషన్ వేరే అసలు మామూలుగా లేదు భయ్యా. ఈరోజు వచ్చేసి భద్రాచలంకి అయితే వెళ్తా ఉన్నాము. ఇదిగోండి ఇది మొత్తం ఈ నుంచి ఈడ వరకు సీతమ్మ వారు ఆరేసిన చీర అచ్చులు. అయితే ఆవిడ మాటలనే లేదు భయ్య, అప్పటి నుండి ఊరుతూనే ఉంది. మబ్బు అసలు ఘోరం, వర్షం పడేటట్టే ఉంది. మనం ఎట్లా పోతామో ఏందో. కోరిన కోరికలు తీర్చే గోవిందుడు ఈ టెంపుల్ కి అయితే వచ్చాం మేము. ముడుపులు చూడొచ్చు మీరు ఎంతగానో ఉన్నాయో ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మేము విలేజ్ అయితే ఉన్నాము. నేను పరశురాం భయ్య ఇంకా అనిల్ అన్న మా మామ అందరం కలిసి ఈరోజు వచ్చేసి భద్రాచలంకి అయితే వెళ్తా ఉన్నాము. చెప్పబోయా ఇంకేమైనా? ఇంకా టైం ఉంది, ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుండి ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా విలేజ్ నుండి. ఆడికైతే స్టార్ట్ అవుతాము. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాము చూడవచ్చు, విలేజ్ వ్యూ ఇట్లుంది. బయలుదేరుతాము తర్వాతకైతే మీకైతే మొత్తం చూపిస్తాను భద్రాచలంలో ఎలా ఉంటుంది ఏంది అనేసి మొత్తం తిరిగేసి. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు కలుస్తాను. ఇప్పుడు వచ్చేసి మేము ఆగామన్నమాట. ఆగేసి టిఫిన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ వర్షం అయితే పడుతూనే ఉంది అక్కడ సైడ్. మేము వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేసి ఆగినాము. ఏం చేస్తాం, 2 ప్లేట్లు తిన్నాడు, 2 ప్లేట్ అని. మేము ప్లేట్నర తిన్నాము. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరిపోవాలి. వర్షం పడుతూనే ఉంది. ఇంకా 33 కిలోమీటర్స్ అయితే ఉంది. 41 మినిట్స్ డ్రైవ్. 8 కల్లా వెళ్ళిపోతాము. వెళ్ళేసి చూపిస్తాను. వర్షం పడుతూనే ఉంది. ఇంకా మళ్ళీ వచ్చేసి మేము చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆగామన్నమాట అడవిలా. చూడవచ్చు మీరైతే మస్తు అయితే ఉంది ఇక్కడ, మామూలుగా లేదు. లొకేషన్ అయితే అదిరిపోయింది. నేను సైడ్ చూడవచ్చు మస్తు లారీలు వస్తున్నాయి. ఇక్కడ నుండి దగ్గర 9 కిలోమీటర్స్ అయితే ఉంది. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఆగినామన్నమాట అడవిలా. మళ్ళీ స్టార్ట్ అయిపోయేద్దాం. ఆడ బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ అయితే చూపిస్తాను మీకైతే. ఇప్పుడు ఇక వచ్చేసినాం టెంపుల్ కాడికి అయితే. ఇప్పుడు వచ్చేసి మేము గుండంకి అయితే వెళ్తాం, గోదావరి నదికి అయితే వెళ్తా ఉన్నాము. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి స్నానం చేసుకున్నాము. మూర్తి కూడా ఉంది. మళ్ళీ లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళేసి చూపిస్తాను అక్కడ ఎట్లుంటుంది ఏంది అనేసి. సో ఫైనల్లీ వచ్చేసినాం మనమైతే. ఇవ్వండి ఇది ఇక్కడ లోపల ఎట్లుంది. ఇప్పుడు స్నానం చేయడానికి పోతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి అయితే దిగడానికి పోతున్నాము. ఫోన్లో అయితే లోపల పెట్టేసాము. లోపల పెట్టేసి లోపలికి వెళ్ళేసి మళ్ళీ స్నానం వేసుకొని మళ్ళీ కలుస్తాను మీకైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు. పరశురాం భయ్య అని ఫోన్ అంటుండు. ఏమైంది తీ మళ్ళీ బట్టలు దిగి పోదాం. లెట్స్ గో. లోపలికి అయితే వెళ్దాం. ఫైనల్లీ అర్ధగంట తర్వాత స్నానం చేసుకొని రెడీ అయిపోయాము మేమైతే. నేను పరశురాం భయ్ పైనకైతే వెళ్ళిండు, అక్కడ ఉన్నాడు. స్నానం చేసుకొని రెడీ అయిపోయాము. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా రెడీ అయితే అయిపోయాను. ఎట్లయితే ఉన్నాను నేనైతే ఈరోజు అవుట్ఫిట్ నాది. ఎట్లా కింద కామెంట్ చేయండి. ఇంకా ఎప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దాం మనం. వర్షం అయితే ఆవిడ మాటలనే లేదు భయ్య, అప్పటి నుండి పడుతూనే ఉంది. చిన్నగా చినుకులు అయితే పడుతూనే ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మేమైతే టెంపుల్ లోపలికి పోదాం. ఇప్పుడు వర్షం అయితే పడుతూనే ఉంది. ఫోన్లో అయితే లోపల అలవ్ లేదు. ఇప్పుడు వచ్చేసి మేము లాకర్లో పెట్టేసి పైనకైతే వెళ్తా ఉన్నాము. కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము. పైనకైతే వెళ్దాము. లాకర్లో పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ లాకర్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను మీకు. ఫైనల్లీ 1 అవర్ తర్వాత దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటికి అయితే వచ్చేసాము మేము. ఇవ్వండి టెంపుల్ పైన నుండి కిందకి అయితే వచ్చేసాము. అలాగే ఒక 2-3 లడ్లు అయితే తీసుకున్నాము. లడ్లు కవర్ ఏది బ్యాగ్లోనా? ఇవ్వండి ఆ పరశురాం భయ్ తీసుకో. ఇది బ్రెస్లెట్ తీసుకున్నాడు అండ్ రింగు. ఇవి 2 అయితే తీసుకున్నాడు. ఇదన్నా కూడా సేమ్ అట్లనే తీసుకున్నాడు. ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడనే ఉందంట దగ్గరలోనే.
దగ్గరలోనే ఉందంట. ఆడికైతే వెళ్దాము, వెళ్ళేసి చూద్దాం మనమైతే ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. దీని తర్వాత వచ్చేసి అన్నం కోసం టోకెన్లు కూడా తీసుకున్నాము, తిన్నాము. తర్వాత ఆడ నుంచి వచ్చేసి 12కి ఓపెన్ అవుతుంది. టోకెన్లు ఉండాలి పక్క, లేకుంటే అన్నం బెటర్ అనమాట. 12కి ఓపెన్ అయ్యి 2కి క్లోజ్ అవుతుంది అంట. దీని తర్వాత తినేసి మనము డైరెక్ట్ పర్ణశాలకి అయితే వెళ్దాము. అక్కడ వేరే ఉంటుంది, ఇంకా క్రేజీ అయితే ఉంటుంది. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే వేరే టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం మేము. ఇప్పుడు కొంచెం వర్షం ఆగింది, అప్పటి నుండి పడుతూనే ఉందన్నమాట. ఇప్పుడు వర్షం ఆగింది, అందుకనే పోతా ఉన్నాం. వెళ్ళేసి ఆడికి వెళ్ళేసి చూపిస్తాను మీకు. కోరిన కోరికలు తీర్చే గోవిందుడు ఈ టెంపుల్ కి అయితే వచ్చాం మేము. ముడుపులు చూడొచ్చు మీరు ఎంతగానో ఉన్నాయో ఇక్కడ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే ముడుపులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. వచ్చేసి దర్శనం చేసుకొని కొన్ని ప్రదర్శనలు తిరిగేసి పులిహోర అయితే తినేసాము. తినేసిన తర్వాత అనిల్ అన్న ఇక్కడికైతే వచ్చాడు. పరశురామ్ భాయ్ అక్కడ వచ్చేసి ముడుపు అయితే కడతా ఉన్నాడు, అందుకని అక్కడ కూర్చున్నాడు. 32 ప్రదర్శనలు అయితే చేయాలంట. చేసిన తర్వాత వచ్చేసి ముడుపు అక్కడ కట్టాలి. కట్టిన తర్వాత మనం తినడానికి అయితే వెళ్దాము. తినడానికి వెళ్ళేసి మళ్ళీ ఆడకి వేరే చోటుకి అయితే వెళ్ళేది ఉంది, మనకి తిరుగుదాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము అన్నం తినడానికి అయితే వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుండి ముడుపు కట్టేసుకొని వచ్చేసిండు పరశురామ్ భాయ్. ఇంకా అన్నం తినడానికి అయితే కూర్చున్నాము. తినేసి మళ్ళీ పర్ణశాల అయితే వెళ్దాం మనమైతే. ఇంకా పెట్టలేదు, కూర్చున్నాము ఇప్పుడు వచ్చి. ఇంకా తినేసాడు అయితే అయిపోయింది, ఫుల్ అయితే తినేసాము ముగ్గురం. ఇంకా డైరెక్ట్ పర్ణశాల చెరువు ఒక టైం ఇక్కడ టైం. ఆడికి పోయిన తర్వాత ఏం టైం అయితే చూద్దాం మనమైతే. ఆడికి వెళ్ళేసి చూపిస్తాను మీకు పర్ణశాల ఎలా ఉంటుంది ఏంది అనేసి. ఇక్కడైతే ఇప్పుడు ఫోటో దిగడానికి వచ్చినాం మేము. నేను పరశురామ్ భయ్య అన్న దిగుదాం ఫోటో అయితే. వెళ్తూనే ఉన్నాం ఇప్పుడైతే మేము. ఫైనల్లీ వచ్చేసాం అనమాట మేము పర్ణశాల లోపలికి. ఇదిగోండి, ఇది మొత్తం చూడొచ్చు. ఇది మొత్తం గోదావరి నది, మస్తుంది వ్యూ అయితే ఇక్కడ నుండి. ఇప్పుడే మేము వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. కానీ ఏం లేదనమాట టెంపుల్ లోపల. ఏముందిలే కానీ ఫోన్లలో అయితే లేదు, అందుకని వీడియో అయితే చేయలేదు. నేను లోపల వెళ్ళేసి వచ్చాము. టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత దర్శనం చేసుకొని బోటింగ్కి అయితే వెళ్దామనేసి అంటున్నారు. బోటింగ్కి అయితే వెళ్దాం మనం వచ్చేసి. ఇంకా వేరే కాడ సీతమ్మ చీర ఆరేషన్ కాడ ఉందంట, ఆడ వెళ్దాము. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అంట. చూపించేది ఉంటే చూపిస్తాను, లేకుంటే ఏం లేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత దర్శనం చేసేసుకొని మళ్ళీ వెళ్దాం. నేను బయట నిలుస్తున్నాము. వచ్చేసి ఇదిగోండి నది ఇక్కడ ఉంది, మేము ఇక్కడ నిల్చున్నాము. పరశురామ్ భాయ్ అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు అన్నా, నేను ఇక్కడ నిల్చున్నాను. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ నుండి ఇక్కడ పులిహోర తిన్నాము. తిన్న తర్వాత వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసాము బోటింగ్ కాడికి. ఇగోండి ఇక్కడైతే బోట్లు అయితే ఉన్నాయి, మేము ఇక్కడ నిల్చున్నాము. అనిల్ అన్న బయటికి అయితే వెళ్ళిండు. అనిల్ అన్న వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్దాము. బోట్ లోపలికి ఒక్క మనిషికంట 60 రూపీస్ అంట. వెళ్ళేసి తిరిగి చూద్దాము. ఎట్లాగో కొత్తగూడెం వెళ్ళే పని అయితే కుదరదులే, కానీ నైట్ అయిపోతుంది. రేపు మళ్ళీ రావాలి మేము కొత్తగూడెంకి. చిన్న పని అయితే ఉంది కొత్తగూడెంలో మాకి. ఇంకా ఈరోజు ఇది బోటింగ్ చేసుకొని ఇంకా సీతమ్మ వారు చీర ఆరేసిన బండకాడికి వెళ్ళేసి చూసేసుకొని డైరెక్ట్ కొడితే అమ్మ ఇల్లందు పోవాలి డైరెక్ట్. ఇంకా 3 అవర్స్ పడుతుంది, పక్క 4 అవర్స్ పడుతుందేమో. మళ్ళా చూద్దాం, వెళ్దాం. ఇక వీడైతే ఇట్లుంది బోట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తాను. ఇట్లా ఎంత 3 కిలోమీటర్లు అయితే తిప్పుతారంట, మనిషికి 60 రూపాయలు. పరశురామ్ భాయ్ అయితే అక్కడికి ఎక్కేసిండు, మనం కూడా ఎక్కేసి చూద్దాం. అబ్బా ఊరి ఊగుతుంది భయ. ఇది నీకు భయం అవుతుందా? ఊరి మంచిగా ఉంది లోపల కదా, వస్తుంది. లోతు ఎంత ఉంది మనకి, ఆయన ఈత వస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. పరశురామ్ భాయ్కి ఈత రాదు, నాకైతే వస్తుంది ఈత. అనిల్ బయటికి పోయింది, ఇంకా రాలేదు. అతను వస్తే ఇక బోటింగ్. ఏంది
ఫోటో తీయాలన్నా తీసినా బాయ్ నేనే తీయాలా నీకు నీళ్ళు చూడొచ్చు మీరైతే ఇక్కడ నుండి ఇట్లుంది నీళ్ళు కొంచెం గ్రీన్ గ్రీన్ ఉన్నాయి పడవ మాత్రం ఊగుతా ఉంది అటు ఇటు ఇది గోదావరి నది వ్యూ వస్తుంది కదా ఇంకా ఎండ ఇక్కడ ఉంది ఎండ మబ్బులతో మూసుకపోతుంది వర్షం పడుతుందో ఏమో చూడాలి కొండలు కూడా మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ చూడవచ్చు మీరైతే పాపికొండలు ఎక్కడ పోయి అవి ఏమమ్మా మనకు కూడా తెలియదు తెలిసినా మంచిగా ఉండదు పాపికొండలు కూడా పోవాలి బట్ అంత బడ్జెట్ లేదు అంత టైం కూడా లేదు మనకి అనిలన్న వాళ్ళు రేపు వెళ్తారంట మేము కూడా వెళ్తాం హైదరాబాద్కి రేపే కాకపోతే చిన్న పని ఉంది కొత్తగూడెంలో ఆ పని చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోడే మనం ఇక్కడ చేసేది ఏం లేదు దీనికోసమే వచ్చాము మేము హైదరాబాద్ నుండి తిరగడానికి భద్రాచలం తిరిగేసినాం కాబట్టి వెళ్దాం ఫోన్ చేయబోయే అనిల్ అన్నకు ఫోన్ చేసి తీసుకురమ్మని అనిల్ అన్న కూడా వచ్చేసాడు ఇప్పుడు ఇంకా ఫోటోలు దిగేసాము కొన్ని ఫోటోలు దిగేసిన తర్వాత మళ్ళీ బోట్ అయితే ఎక్కేసాము టికెట్ వేసేసుకొని ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చేసారు పరశురామ్ భయ్ ఎన్నే కూర్చున్నాడు సైడ్కి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాను మస్తు వచ్చింది అనమాట ఫోటోలు మాత్రం కిర్రాక్ అసలు ఫోటోలు మాత్రం కిర్రాక్ వచ్చింది అనమాట మామూలుగా లేదు పోతుంది భయ్ పోతుంది అయ్యో ఏ కొత్త బ్యాసర్సి అక్కడ కూర్చోకూడదు ఇక్కడ మధ్యలోనే అంట మధ్యలోనే ఏది మధ్యలో ఉండు వాళ్ళ సెంటర్ ఉండాలి సార్ నేను పడ్డా ఏం కాదు నాకు ఈతొచ్చు స్టార్ట్ చేసేసి ఊగుతుంది ఎంజాయ్ ఎంజాయ్ వస్తుంది ఇక్కడ నుండి ఇగో మామూలుగా లేదు అసలు లొకేషన్ వేరే అసలు మామూలుగా లేదు భయ్యా మామూలుగా లేదు వర్షం పడుతుంది అసలు సముద్రం ఘోరంగా అయిపోయింది చూడవచ్చు మీరైతే ఇట్లుంది మామూలుగా కాదు భయ్యో అయిపోయి ఎంజాయ్ పండగ ప్రశాంతంగా తిరిగేసి వచ్చినాం కదా మస్తు అనిపించింది ఎక్కువ ఫోటోలు మనం దిగింది ఫోటోలు ఫుల్ దిగినాం అసలు మామూలుగా కాదు ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది ముబ్బు అసలు ఘోరం వర్షం పడేటట్టే ఉంది మనం ఎట్లా పోతామో ఏందో చూడాలి ఇప్పుడు కూర్చోవాలి పడిపోతారు బాయ్ బ్రేకులు లేవా బ్రేకులు ఏడుంటాయి దీనికి బ్రేకులు ఉండవు ఏముండవు దీనికి వాపస్ చలో పోదా అయిపోయింది ఇంకా వాళ్ళకి లేదు దిగండి దిగండి మీ బండి కాడికి అందుకే డబ్బులు వచ్చారా చలో చలో వర్షం చూడండి అటు మామూలుగా లేదు అసలు మొత్తం కమ్ముకుంది
సరే అంకుల్. లాస్ట్ మన వరకే చెప్పు. లాస్ట్ మనకి నిజంగా వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడొచ్చు. మేము ఎలా వెళ్తాం మాకు తెలీదు. 125 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎట్లా పోతామేమో చూడాలి. లాస్ట్ మేమే అనమాట బోటింగ్కి, ఎందుకంటే వర్షం పడుతుంది ఇప్పుడు. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం ఇంకా మస్తు మజా వచ్చింది. కొద్దిసేపు తిరిగినాగిన కానీ మంచిగా వచ్చింది, మజా మస్తు వచ్చింది. పోతున్నాం ఇక పైనకి. మన బ్యాగులు మనం తీసుకొని వెళ్దాం. వర్షం అయితే గట్టిగానే వస్తుంది. ఏం చేస్తాం ఇక, తడుచుకుంటూ కొద్దిసేపు ఉన్నారా. ఏంటి సీతమ్మ ఆరేసిన చీరలది బండారాయి ఉంది, ఆడిపోదాం. పోయే దారిలోనే ఉంటుంది అది. పోయే దారిలో చూసుకొని అట్లా మళ్ళీ ఇంటికి బయలుదేరిపోదాం. ఇడికించి పొద్దున ఎప్పుడు వచ్చినాం మేము 4 బయలుదేరితే ఇప్పటివరకు ఇప్పుడు ఎంత అవుతుందో 3:30 గంటలు చూడండి. అసలు ఘోరం. అమ్మా నీళ్ళు చూడండి, సముద్రం చూడండి ఎట్లా వస్తుందో. వేరే లెవెల్. వర్త్ నిజంగా అసలు మామూలుగా కాదు భయ్యా. ఇటుకైతే వచ్చేసాం మేము. సీత చీరలు ఆరేసిన కాడ ఇదే అనమాట. ఇక్కడ చూడొచ్చు బండ, పెద్ద బండ ఉంది. ఇక్కడే అనుకుంటా బండ మొత్తం మంచిగా ఉంది. ఇది మొత్తం బండ వచ్చేసి. ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఒకటి ఉంది. ఈడనే ఇగో ఆరేసిన అచ్చులున్నాయి చూడు. ఇదంతా అచ్చులే, ఆరేసిన అచ్చులు. చీర అచ్చు అదే. ఇగోండి ఇది మొత్తం ఈ నుంచి ఈడ వరకు సీతమ్మ వారు ఆరేసిన చీర అచ్చులు. చూడవచ్చు మీరైతే, మస్తు ఉంది. కనిపిస్తుంది ఇక్కడ నుండి బ్లాక్ గీతలు. పోదాం ఆడికి. బండలు జారావా మళ్ళీ వానకి? జారకుండా ఏం చేస్తాయి. ఇవ్వండి అచ్చులు. జై శ్రీరామ్. మళ్ళీ ఏడికి పోదాం. ఆహా ఇదంతా అదే. ఈ బండ మీదనే వచ్చి సీతమ్మ చీర ఆరేసిందంట. ఇదేమచ్చు ఈడ కూడా ఉందిగా. ఇది పసుపు కుంకుమ. ఇదేంది గీత అచ్చు? ఇది కూడా గీత వచ్చింది. మెచ్చలేదు, ఏం చేస్తాం. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇంటికి పోయి తెలుసుకోవాలి వీటి గురించి. అంతే భయ్యా, చూసేసాము. అబ్బో మళ్ళీ ఇంటికి బయలుదేరాలి. నేను 6 నుండి 4 గంటలు పడుతుంది నాకు మనకి. వర్షం లేకపోతాము. వర్షం ఎక్కనే ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఉంది రాళ్ళు పెద్దవి. ఎక్స్ప్లోరింగ్. గమ్మత్తుగా ఉన్నాయి. ఎడిపోతున్నావు భయ్? అబ్బా నీళ్ళలో దిగినాం. చలో ఇక్కడికి వచ్చినాం అనమాట మేము. ఏమండి సీతమ్మ వారు ఇక్కడే ఉన్నారు. శ్రీరామ్. చలో మొత్తం చెట్టు ఇదంతా. ఇటు నుండి వేరే దారి అంతే.